ఏపీలో పెట్రోల్ డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల దగ్గర వాహనాలతో భారీ క్యూ లైన్లు ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజులుగా సమీక్షలు చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులు రంగంలోకి దిగి ఆయిల్ కంపెనీలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఓవైపు పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కనిపిస్తుంటే తిరుపతిలోని పెట్రోల్ బంకు యజమాని రాజేష్ రెడ్డి మాత్రం పెద్ద మనసు చాటుకున్నారు. సామాన్యులకు అండగా నిలిచారు. తన బంకు దగ్గర క్యూ లైన్లు చూసి చలించిపోయి బైకులకు ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. తమ బంకులో స్టాక్ ఉన్నంత వరకు పెట్రోల్ ఉచితంగానే అందిస్తామని రాజేష్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనూ కాదు, దేశం మొత్తం కూడా పెట్రోల్ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో తిరుపతి జిల్లా ఏదైతే తిరుపతి జిల్లా తిరుపతిలోని తన్నపల్లి క్రాస్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు నిర్వాహకులు కూడా సంబంధించి చూసుకుంటే అంటే వందల రూపాయలు వెచ్చించినా కూడా పెట్రోల్ దొరకనటువంటి సందర్భంలో తను ఉచితంగా వచ్చేటువంటి బండ్లకి సంబంధించి 2 లీటర్ల పెట్రోల్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించి ఏదైతే ఈ తన్నపల్లి క్రాస్ సమీపంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు నిర్వాహకులు దానికి సంబంధించి యజమాని ఉన్నారో ఆయన రాజేష్ రెడ్డి కూడా మనతో ఉన్నారు మాట్లాడేదానికి. ఆయనతో కూడా మాట్లాడింది. సరే, ఇప్పుడు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో దేశం మొత్తం కూడా పెట్రోల్ సంక్షోభం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ ఉచితంగా పెట్రోల్ ఇవ్వడం ఏంటి? అందరికీ నమస్కారం. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, తిరుపతి జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరున్నారు. వాళ్ళని చూస్తున్నాం. కానీ గత 3 రోజులుగా క్రైసిస్ అనేది ఇంకా తీవ్రమైంది. ఈ పెట్రోల్ రేట్లు పెరుగుతాయన్న వదంతులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలనుకునే కానివ్వండి, ఆ పరిస్థితుల్లో మనమైతే ఏం చేయగలమని మేము ఇంతకుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడున్న ప్రజలను మేము స్థానికంగా ఉండే వాళ్ళని మేము బ్రహ్మాల ఫౌండేషన్ తరఫున ఎప్పుడు వాళ్ళని మా ప్రజల్లాగా చూసుకుని మా సొంత కుటుంబం లాగా చూసుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఉచితంగా పెట్రోల్ ఏదైతే ఉందో మా నిల్వలు ఏవైతే ఉన్నాయో మా బంకులో దాంట్లో సంబంధించి ఒక 6 నుంచి 7 వేల మందికి అయితే అందించవచ్చు. ఇప్పటికి ఉన్న దాంట్లోనే మేము ఇప్పుడు గత కొద్ది రోజులుగా దీన్ని అందిస్తున్నాం. మేము దీన్ని ఈ రోజు మార్నింగ్ నుంచి వెహికల్స్ కొద్దిగా తీవ్రంగా రావడం, దాంతో మా శక్తి మేర కృషి చేస్తున్నాం. వీలైనంత క్యూ లైన్ లేకుండా దీన్ని అందరికీ సప్లై చేస్తాం ఫ్రీగా. అంటే ఎటువంటి కార్డ్ పేమెంట్లు కానీ, క్యాష్ పేమెంట్లు కానీ ఎటువంటి పేమెంట్లు అయితే ఏం లేదు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా దగ్గరుండి మా కుటుంబ సభ్యులలాగా వాళ్ళకి ఏవైతే వాటర్ బాటిల్స్ అయితే కానీ, జ్యూసులు అయితే కానీ, ప్రత్యేకంగా మహిళలకు అయితే ప్రత్యేక లైన్లు ఏర్పరిచి వాళ్ళని ఎటువంటి వెయిటింగ్ టైం లేకుండా మహిళలకి, వృద్ధులకి వాళ్ళకి సపరేట్ పడుతున్నాం. మనం గత 2 రోజులు చూస్తే తీవ్రం కలిసివేసిన విషయం అంటే చంటి బిడ్డలను ఎత్తుకొని కూడా కొంతమంది మహిళలు రోడ్ల కోసం పెట్రోల్ కోసం వేచి ఉండటం, అది చాలా బాధాకరమైన విషయం. దీంట్లో మేము ఏం చేయగలుగుతామని చూసాం. దీంట్లో మా శక్తి మేరకు మా సాయశక్తులు కృషి చేస్తున్నాం. ఈ క్రైసిస్ తగ్గే వరకు ఇంకా కూడా ప్లాన్ చేస్తాం. అనేక సార్లు మా నిల్వలు చూసుకొని మేము చెక్ చేసుకుని మాకు కంపెనీ సపోర్ట్ బట్టి మేము కూడా ఇంకొకసారి ఈ క్రైసిస్ తగ్గే వరకు మా వంతు సాయం సాయశక్తులు ప్రయత్నిస్తాం. అంటే ఒక పక్క చూసుకుంటే చాలా చోట్ల ఇప్పుడు మీరు చాలా చోట్ల చంటి పిల్లలతో కూడా ఇబ్బంది పడుతున్నారు అనేసి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉచితం అన్నా కూడా ఇక్కడ కూడా భారీ ఎత్తున కూడా వచ్చేട്ടുണ്ട്. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? మేము ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ చేసాం. ఇక్కడున్న స్థానికులకి ఇట్లే ఉచితంగా పంపిణీ చేసాం. స్థానికంగా ఉన్న వాహనాలకైతే ఏదైతే ఈరోజు మండే కావడం, వర్కింగ్ డే కావడం, ఈరోజు భారీ ఎత్తున వాహనాలు రావడంలో ఇది ఎక్కువ కొద్దిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడం ఇక్కడ జరిగింది. దాంట్లో కూడా మా స్టాఫ్ అయితే ఉన్నారో వాళ్ళు దాంట్లో నీట్గా క్రియాశీలకంగా ఉండి బాగా నీట్గా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీట్గా దాన్ని అయితే క్లియర్ చేసి నీట్గా ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్నారు. మా స్టాక్ ఏదైతే ఉందో దాని వరకు ఎంత పూర్తి లాస్ట్ చివరి బుట్టి వరకు నేను ఇట్లా సేవా కార్యక్రమాలకు ముందుకెళ్తాను. అంటే దీనివల్ల మీకు ఇతర బంకుల నుంచి కూడా ఒక ఇబ్బంది వాతావరణం అయితే ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఎలా అధిగమించారు? మాకు గత కొద్ది రోజులు మాకు కూడా ఒత్తిళ్ళు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు పథకాముఖంగా అయితే చెప్పలేని పరిస్థితి. కానీ అవన్నిటిని దాటుకొని మాకు ఏదైతే ఈ మోటివ్ అయితే ఏదైతే ఉందో అంటే మేము ఏదో చేస్తామని కాదు, మా సాయశక్తులు ఈ పరిధి మేర మా పరిధి ఎంతైతే ఉందో దానిలో ఎంతవరకు అయితే మేము చేయగలుగుతాం దాని వరకు మేము సేవతో ముందుకెళ్తాం. మాకు ఎటువంటి ఒత్తిళ్ళు అధిగమించుకొని మేము లెక్క చేయకుండా ముందుకు పోతాం. సార్, దీంట్లో ఏమన్నా రాజకీయ కోణం ఏమన్నా ఇది చేస్తారంటారా? ఈ రోజు చేసింది అయితే కాదు, ఇది రాజకీయ కోణంగా చూడాలంటే ఇంతకుముందు కూడా ఇదే ప్రిమిసెస్ లో 2000 తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారు, గౌరవ సుబ్బారాయుడు గారు పిలుపు మేరకు 2000 హెల్మెట్లు పంపిణీ చేశాం. అప్పుడు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం తీసుకురావడం, దానిలో భాగంగా దానికి సపోర్టివ్ గా 2000 హెల్మెట్లు పంపిణీ చేశాం. మా కుటుంబ సభ్యుల్లాగానే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను ఎవరైతే ఉన్నా మా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. ఈ ప్రాంత ప్రజలు మరీ ఇప్పుడు ఒక 3-4 రోజులుగా క్యూ లైన్ లో నిలబడుకోవడం, చంటి బిడ్డలు, వయోవృద్ధులు ప్రతి ఒక్కరు
కిలోమీటర్ల క్యూ లైన్ మాకు బాధాకరం అనిపించింది. అందువల్ల ఈ క్యాష్ పేమెంట్, కార్డ్ పేమెంట్లు ఇవన్నీ పేమెంట్ లేకుండా వచ్చిన వినియోగదారులకి వచ్చినట్టు మీరు చూడొచ్చు. అక్కడ వచ్చిన వినియోగదారులు ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చిన పట్టుకోవచ్చు వాళ్ళ ఓన్ బంక్ లాగా. ఇంతకుముందు కూడా అనేక వందలాది వేలాది హెల్మెట్లు, వేలాది చీరలు అయితే ఆర్థికంగా సాయం అందించే వాళ్ళకి ఆర్థికంగా చేసాం. ప్రతి ఒక్కరు మా శక్తి మేర చేసాం. ఇంకా ముందు కూడా మీ చల్లని ఆశీస్సులు దీవెనతో ఇంక ముందు కూడా ముందుకు వెళ్తాం. సరే, ఇప్పుడు 3 రోజులుగా ఇస్తున్నామంటున్నారు. సుమారు ఎన్ని వేల లీటర్ల వరకు ఇచ్చారు? అదేవిధంగా డీజిల్‌ను కూడా ఇచ్చారా? ఏంటి ఏమని? సరే, ఇప్పుడు కూడా పోతా ఉంది సార్ లైన్ ఏదైతే ఉందో అది మొత్తం మేము ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఈ క్రైసిస్ తగ్గి మొత్తం అప్పుడు నేను మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి నేను పత్రికా ముఖం ఎన్ని వేల లీటర్లు అయింది, ఎన్ని వాహనాలు వచ్చింది మొత్తం అంతా చేయాలి. అంటే ఇది కొనసాగుతాను, మాకు లోడ్ రావటం మాకు కొనసాగుతాం. ఇక్కడ కూడా ఇంకో బంక్ కూడా ఉంది, అక్కడ కూడా మేము ప్రయత్నిస్తున్నాం మాకు సంబంధించిన బంక్లోనే. ఈ క్రైసిస్ కానీ ఇలాగే కొనసాగితే అక్కడ కూడా ఉచిత పెట్రోల్ అనేది తీసుకొస్తాం. మా శక్తి మేరకు మాకున్న వనరులు మాకున్న దేవుడు ఇచ్చిన శక్తి మేరకు మేము ఉచిత పెట్రోల్ అనేది కొనసాగిస్తాం. సరే, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇటు పోలీసులు కూడా వచ్చారు, ఏదో ఇబ్బంది పెట్టారు అనేది ఒక వార్త అయితే ఒకటి వస్తుంది. ఏంటి అదేమన్నా పోలీసులు ఏమన్నా ఇబ్బంది పెట్టారా దీనికి సంబంధించి? లేదు సార్, వదంతులు అవన్నీ వదంతులు వస్తున్నాయి కానీ పోలీసులు ఏదో ఇబ్బంది పెట్టారనేసి ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ లోకల్ ఎస్పీ సుబ్బారాయుడు సార్ గారికి ఇటువంటి కార్యక్రమాలకు ఆయన ముందుండి నడిపిస్తారు. సేవ చేసే వాళ్ళకి ఆయన ఎప్పుడు ముందుండి నడిపిస్తారు. లాస్ట్ అయితే కూడా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమంలో మా అలాంటి వాళ్ళని చాలా అభినందించారు. ఇట్లాంటి వాళ్ళు యువత ముందుకు రావాలి, అనేక సేవా కార్యక్రమాలు. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పూర్తి సహకారం ఉంది. కాకపోతే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అయితే చూసుకోండి, ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా వాళ్ళు కూడా కొద్దిగా ఇవి చెప్పారు సూచనలు, అవి తప్పకుండా పాటిస్తాం, దాంట్లో ముందుకు. సరే, అంటే ప్రధానంగా దీంట్లో చాలా పెట్రోల్ బంకులు కూడా ఒకటి ఆరోపిస్తుంది. ఇక్కడ వందలకు సంబంధించి కూడా వందలలో కూడా ఇస్తున్నట్టే ఒక్కొక్క బండికి ఫుల్ ట్యాంక్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసి ఆ ₹100 పెట్రోల్ కూడా 100కి మరీ రెండింతలు కూడా పెంచి ఇచ్చే నేపథ్యంలో ఈ విధంగా ఉచితంగా ఇవ్వడం ఏంటి అని కూడా కొన్ని పెట్రోల్ బ్యాంకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి మీరేం సమాధానం? ప్రతి ఒక్కటి సార్, మనం ప్రతి ఒక్కటి వ్యాపార దృక్పథం చూడడం. మేము కూడా వ్యాపారాలు చేస్తామని, కానీ అంతా బాగున్నప్పుడు వ్యాపారంగానే చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులు, అదే మేము చెప్తాం, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు మేము కుటుంబ సభ్యులాగా చూసుకుని వాళ్ళు అట్లా ఎండలో పడి బిడ్డలను ఎత్తుకొని ఉంటే ఈ క్యాష్ తీసుకొని వ్యాపారం ఏదైనా ఉంటే మేము తర్వాత చూసుకుంటాం. మేము ఇటువంటి పరిస్థితులు మేము ఎట్లా ఆలోచిస్తామంటే, మనం 3 పూటలు తినేది ఒక పూట తింటాం, ఆ 2 పూటలు కూడా మేము సేవకే వినియోగిస్తాం. ఎందుకంటే వాళ్ళని ఎక్కడైతే ఆ నిలబడుకునే పరిస్థితి లేకుండా నేనేదో పరిధి మేరకు నా శక్తి మేరకు చేస్తానని చెప్పి నా పరిధి ఏదైతే ఉందో, మా రొమ్మాల ఫౌండేషన్ పరిధి ఏదైతే ఉందో, మా శక్తి ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు తప్పకుండా చేస్తాం. ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా, వదంతులు వచ్చినా ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్తాం. అంటే ఇది మళ్ళీ కూడా కొనసాగే అవకాశం ఉందంటారా? సరే, ఈ క్రైసిస్ అయ్యే వరకు ఈ పెట్రోల్ అనేది ఉంటుంది. ఇంకా ప్రజలు, ఈ ప్రాంత ప్రజల్లో ఎప్పుడైతే క్రైసిస్ ఏ విధంగా రానండి, అది ఏ విధంగా హెల్మెట్లు లేక చాలా ఇబ్బంది, హెల్మెట్లు పంపిణీ చేశాం. మొన్న గత నెల క్రితమే 2 టన్నుల కేక్ పెట్టి కనీసం 5-6 కౌంటర్లు పెట్టి మొత్తానికి పంపిణీ చేశాం. పిల్లలకి కొన్ని వేలాది మంది పిల్లలకి దానికి సంబంధించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. మహిళలు పండుగలు వస్తే వేలాది చీరలు పంపిణీ చేశాం. ఆర్థిక సహాయం అన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాం. మాకున్న వనరులు, మాకు దేవుడిచ్చిన శక్తిలో మేము తప్పకుండా ముందుకెళ్తాం. దీనిలో ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేము ఆగం. దీంట్లో మాత్రం మేము ముందుకెళ్ళడం. ఓకే. ఏదైతే చూసుకుంటే సంబంధించి కూడా రాజేష్ రెడ్డి మనకి ప్రధానంగా ఒకటే చెప్తుంది. తమకున్న వనరులతోనే ఈ విధంగా తమకున్నటువంటి పెట్రోల్ బంకులనే మేము తమకు సంబంధించి కూడా ఉచితంగా పెట్రోల్ అందించాం. ఇదే ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సంబంధించి కూడా ఈ తన్నపల్లి క్రాస్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ కుటుంబ సభ్యులని వాళ్ళు తినేటువంటి 3 పూట్ల తిండిలో ఒక పూట ఖచ్చితంగా వాళ్ళకి పెట్టేందుకు మేము ఎప్పుడు వెనకాడ పోమని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చేతి మీదుగా కూడా అదే, అంటే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చింది తామే. ఆ సందర్భంలో కూడా 2000 హెల్మెట్లను కూడా పంపిణీ చేసే విధంగా తమ ఫౌండేషన్ కూడా ఎప్పుడు ముందుంటుందని చెప్పి కూడా ఇటు రాజేష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పెట్రోల్ సంక్షోభం ఉందో, ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు కూడా తమ ఆర్థిక వనరుల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి కూడా ఇటు పెట్రోల్ ను కూడా ఉచితంగా అందించే విధంగా కూడా ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.